ఆల్బర్ట్ ఐన్స్టీన్ చేసిన ఆవిష్కరణ 20వ శతాబ్దంలోనే కాదు, ఈ 21వ శతాబ్దంలో కూడా ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఐన్స్టీన్ చెప్పిన విషయాల మీద రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఐన్స్టీన్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి దాదాపు 2300 సంవత్సరాల క్రితం గ్రీకు దేశంలో పుట్టిన ఒక వ్యక్తి చెప్పిన మాట ఎలా హెల్ప్ అయింది, దాంతో మన ప్రపంచంలో ఒక కొత్త డైమెన్షన్ ఎలా ఓపెన్ అయిందో చెప్పే స్టోరీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు రీసెంట్ గా సినిమా స్పేస్ అనే ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం. సో అందులో సైఫై మూవీస్ గురించి అండ్ అలాగే రైటింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఇస్తున్నా, వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ కథ గ్రీకు దేశంలో కాదు, దానికన్నా పురాతనమైన సింధు నాగరికతలో మొదలవుతుంది. సింధు నాగరికత అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికతల్లో ఒకటి. అంటే మనిషి జంతువులను వేటాడే జీవితం నుండి వ్యవసాయాన్ని నేర్చుకుని ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకుంటున్న కాలం అది. అయితే ఆ కాలంలో మనుషులకి ఉండడానికి ఇల్లు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వేల సంవత్సరాలుగా మనిషి చెట్ల మీద గుహలలో నివాసం ఉంటూ క్రూర మృగాల నుండి తనను తాను కాపాడుకుంటూ వస్తున్నాడు. అయితే ఒక నాగరికత ఏర్పడాలి అంటే అందులో వాళ్ళు నిర్మించుకునే ఇల్లు చాలా ముఖ్యం. అయితే సింధు నాగరికత ప్రజలు ఒక నార్మల్ పూరి గుడిసె లాంటివి వేసుకోలేదు. వాళ్ళు పగడ్బందీగా ఇటుకలతో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో వాళ్ళ నగరాన్ని నిర్మించుకున్నారు. అండ్ మనకు తెలుసు, మనం ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా లేదా ఒక పూరి గుడిసె వేయాలన్నా దానికి ఎంతో కొంత లెక్కలు తెలిసి ఉండాలి. అంటే దాంట్లో సమానంగా ఉండే కర్రలు తీసుకోవాలి, వాటిని సమానమైన దూరంలో పాతుకోవాలి. దాన్ని బేస్ చేసుకుంటేనే పైకప్పు వేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇదంతా ఒక నాగరికత తెలిసిన మనలాంటి వాళ్లకు ఈజీ, కానీ నాగరికత తెలియని మొదటి మనుషులకు చాలా కష్టం. దానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అండ్ ఆ నాలెడ్జే సింధు నాగరికతలో ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైంది. అంటే సింధు నాగరికతలో పర్ఫెక్ట్ షేప్ లో ఉండే డ్రైనేజీ సిస్టమ్ ఉంది, డబ్బా ఆకారంలో ఉండే ఇల్లులున్నాయి, అండ్ ఒక డోమ్ ఆకారంలో ఉండే నిర్మాణాలు కూడా ఉన్నాయి. సో ఒక గుడిసె కట్టుకోవడానికే బేసిక్ నాలెడ్జ్ అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఇండస్ వ్యాలీ ప్రజలకు ఇలాంటి పర్ఫెక్ట్ షేప్ లో ఉండే నిర్మాణాలు నిర్మించాలి అంటే ఇంకొంచెం ఎక్కువ లెక్కలే తెలిసి ఉండాలి. ఎందుకంటే సింధు నాగరికత అనేది ఇప్పుడు మన విలేజెస్ లో ఇష్టం వచ్చినట్టు అలా కట్టుకుంటూ పోలేదు. ప్రతి స్ట్రీట్ లైన్ అనేది ఒకదానికొకటి 90 degrees లో ఉంటాయి. అండ్ వాళ్ళు వాడిన ఇటుకలు ఒకే సైజు లో ఉంటాయి. సో 5000 సంవత్సరాల క్రితమే మనుషులు ఇళ్లను నిర్మించుకోవడానికి వాళ్ళు ఒక గణితాన్ని కనుక్కున్నారు. దాన్నే అప్లైడ్ జామెట్రీ అనొచ్చు, అంటే రేఖా గణితం. సో పూర్వకాలం నుండి మ్యాథమెటిక్స్ అనేది మనుషుల జీవితానికి ఉపయోగపడడానికి కనిపెట్టింది మాత్రమే అని మనకు తెలుసు. ఆ తర్వాత మనం ఇప్పటికీ చూస్తున్న భారతదేశంలో చాలా పురాతన టెంపుల్స్ లో కూడా ఇలాంటి గణితాన్ని వాళ్ళు ఉపయోగించారు. అండ్ ఈజిప్ట్ లోని పిరమిడ్స్ లో కూడా ఉపయోగించారు. అలాగే గ్రీకు రాజ్యంలో అందమైన కట్టడాల్లో కూడా ఉపయోగించారు. అయితే అదే గ్రీకు రాజ్యంలో 2300 సంవత్సరాల క్రితం యూక్లిడ్ అనే అతను ఉండేవాడు. అండ్ యూక్లిడ్ ఒక గణిత శాస్త్రవేత్త. మనం చూడొచ్చు గ్రీక్ ఆర్కిటెక్చర్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు తెలుసు. అయితే వాటి వెనుక ఎంత మ్యాథ్స్ ఉంటుంది అనేది ఎవరు ఊహించరు. అదొకటే కాదు, మన టెంపుల్స్ వెనక కూడా చాలా నాలెడ్జ్ తో కూడిన ఎన్నో రహస్యాలు ఉంటాయి. అందుకే వాటిని ఒక రిలీజియస్ ప్లేసెస్ కంటే ఎక్కువగా హెరిటేజ్ వాల్యూ ఉన్న ప్లేసెస్ గా మన గవర్నమెంట్ కానీ లేదంటే యునెస్కో కానీ చూస్తుంది. సో మనుషులు కట్టడాలు కట్టుకోవడానికి రేఖా గణితాన్ని కనుక్కున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మనం చెప్పుకున్న యూక్లిడ్ అనే గణిత శాస్త్రవేత్త ఆ కాలంలో గణితంలో ఉన్న అన్ని సూత్రాలను, అన్ని క్యాలిక్యులేషన్స్ కి ఎక్స్ప్లెనేషన్స్ ని ఒకే ఒక్క పుస్తకంలో రాయాలి అని అనుకున్నాడు. అంటే ఊహించుకోండి, 2300 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. సో అందులో భాగంగానే రేఖా గణితానికి కూడా కొన్ని బేసిక్ సూత్రాలు ఉంటాయి అని చెప్పి వాటిని కూడా రాయడం జరిగింది. సూత్రాలంటే మ్యాథ్స్ ఫార్ములాస్ అని భయపడకండి, అవి మన ప్రపంచం గురించి చెప్తాయి. సో రేఖా గణితానికి సంబంధించిన 5 నియమాలు రాసుకున్నాడు. అంటే అవి తెలిస్తే ఒక వ్యక్తి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా చేయొచ్చు, లేదంటే భూమిని కొలిచేటప్పుడు ఎలాంటి కొలతలైనా చేయొచ్చు. అందులో మొదటిది, ఏవైనా 2 చుక్కలను తీసుకుంటే వాటిని కలుపుతూ ఒకే ఒక్క సరళ రేఖ అంటే స్ట్రైట్ లైన్ గీయగలం. సో ఇది చాలా సింపుల్. అండ్ రెండో సూత్రం, ఒక సరళ రేఖను 2 వైపులా మనకు కావలసినంత దూరం పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలిసిందే. అండ్ మూడో సూత్రం, ఏ చుక్కనైనా కేంద్రంగా తీసుకొని ఎంత దూరంతోనైనా ఒక సర్కిల్ ని గీయొచ్చు. సో ఇది కూడా సింపులే. అండ్ నాలుగో సూత్రం, అన్ని రైట్ యాంగిల్స్ అంటే 90 డిగ్రీలు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. సో ఇందులో కూడా పెద్ద విషయం ఏం లేదు, 90 డిగ్రీలు ఎప్పుడు 90 డిగ్రీలే. సో ఈ 4 సూత్రాలను చదివినప్పుడు మనకి ఏమాత్రం సందేహం రాదు, అవును ఇవి నిజాలే, వీటిని రుజువు చేయాల్సిన అవసరం ఏముంది అని అనిపిస్తుంది. అవి మన కళ్ళకు కనిపిస్తున్న మన అనుభవాలకి తెలిసిన నిజాలు. కానీ యూక్లిడ్ చెప్పిన 5వ సూత్రం దగ్గరికి వచ్చేసరికి కథ మొత్తం మారిపోతుంది. ఈ 5వ సూత్రమే 2000 సంవత్సరాల పాటు ప్రపంచంలోని గొప్ప గొప్ప గణిత మేధావులందరినీ నిద్రపోనివ్వకుండా చేసిన ఒక పెద్ద మిస్టరీ.
ఆ 5వ సూత్రం ఏంటో సింపుల్ గా చెప్తాను, ఊహించుకోండి. మీ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఆ లైన్ కు కొంచెం దూరంలో ఒక చుక్క ఉంది. ఇప్పుడు ఆ చుక్క గుండా కింద ఉన్న రేఖకు సమాంతరంగా అంటే ప్యారలల్ గా ఎన్ని లైన్స్ ని గీయగలరు? అండ్ ఆ లైన్ అనేది కింద ఉన్న లైన్ కి ఎక్కడా కూడా టచ్ అవ్వద్దు. సో ఇదే ప్రశ్న. అండ్ మీరు పేపర్ పట్టుకొని అలా గీసి చూస్తే మీకు ఒకే ఒక్క లైన్ మాత్రమే వస్తుంది. అంటే మీరు ఒక లైన్ ని గీసి దానిపైన ఇంకో లైన్ అలా గీయొచ్చు కదా అని అనుకోకండి. యూక్లిడ్ చెప్పిన రూల్ ప్రకారం ఆ చుక్క మీదనే గీయాలి తప్ప పైన కింద గీయొద్దు. సో ఇప్పుడు ట్రై చేయండి, ఆ చుక్క మీద మాత్రమే లైన్ గీయాలి. అలా గీస్తే మీరు ఒక్కటి మాత్రమే గీయగలరు. ఇంకొకటి గీస్తే అది ఏదో ఒక ప్లేస్ లో కింద లైన్ ని టచ్ అవుతుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే ముందు ఒక పెద్ద పేపర్ తీసుకోండి. ఆ పేపర్ ఫ్లాట్ గా ఉంటుంది. ఆ పేపర్ మీద హారిజంటల్ గా ఒక లైన్ గీయండి. సపోజ్ అదొక రైలు పట్టా అనుకుందాం. ఇప్పుడు ఆ రైలు పట్టాకి కొంచెం దూరంలో ఒక పాయింట్ పెట్టండి. అది మీ ఇల్లు అనుకుందాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీ ఇంటి దగ్గర నుండి కింద ఉన్న రైలు పట్టాను ఎప్పటికీ టచ్ అవ్వని రైలు పట్టాలను మీరు గీయగలరా? ఒకవేళ గీస్తే ఎన్ని గీయగలరు? అండ్ దీనికి సమాధానం ఒక్కటి మాత్రమే గీస్తారు. మీ ఇంటి మీదుగా ఒకటి తప్ప ఇంకా ఎన్ని గీసినా సరే అవి ఖచ్చితంగా కింద ఉన్న లైన్ ని టచ్ అవుతాయి. ఓకే, బాగానే ఉంది. కానీ ఈ స్టేట్మెంట్ అనేది చాలా మంది మేధావులకు ఒక మిస్టరీగా మారిపోయింది. దాదాపు 2000 సంవత్సరాల పాటు ఇదొక మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఇందులో అంత పెద్ద మిస్టరీ ఏముంది అని మీరు అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఇందులో అంత పెద్ద మిస్టరీ ఏం లేదు. కానీ ఈ స్టేట్మెంట్ ని అసలు యూక్లిడ్ ఎందుకు ఇచ్చాడో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే మొదటి 4 సూత్రాలు బానే ఉన్నాయి. వాటిని ప్రూవ్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే 5వ సూత్రం కూడా ఆ సూత్రాల నుండే వస్తుంది కదా, దానికి స్పెషల్ గా 5వ సూత్రం అని ఎందుకు చెప్పాడు అని అనుకున్నారు. సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ కి మీరు ఒక సినిమా కోసం కథ రాస్తున్నారు అని ఊహించుకోండి. ఆ కథకి మీరు కొన్ని బేసిక్ రూల్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ ది మన హీరో పేరు రాము. సెకండ్ది రాము ఒక ఊర్లో ఉంటాడు. మూడవది రాముకి ఒక తమ్ముడున్నాడు. అండ్ 4వది రాము చాలా మంచివాడు. ఇవే మీ కథకి మొదటి 4 సూత్రాలు. చాలా సింపుల్ గా క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు మీరు 5వ రూల్ రాస్తున్నారు. అదేంటంటే రాము రోజు ఉదయం లేచి సూర్య నమస్కారం చేసి తమ్ముడితో కలిసి బడికి వెళ్తాడు. ఎందుకంటే మంచి వాళ్ళు అలాగే చేయాలి కాబట్టి. సో ఈ 5వ రూల్ చదవగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఇది పెద్దగా అండ్ కాంప్లికేటెడ్ గా ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రాము మంచివాడు అని 4వ రూల్ రాసుకున్నాం కదా, మరి మంచివాడంటే అవన్నీ చేస్తాడు కదా. 5వ రూల్ ని ఆ రూల్స్ నుండే తీసుకోవచ్చు కదా. సెపరేట్ గా 5వ రూల్ గా ఎందుకు రాయాలి అని అనుకుంటాం. ఎగ్జాక్ట్ గా యూక్లిడ్ చెప్పిన 5వ రూల్ కూడా రాము కథలో 5వ రూల్ లాగే ఉంటుంది. అంటే మిగతా 4 రూల్స్ నుండే దాన్ని తీసుకోవచ్చు అని అందరూ అనుకున్నారు. అందుకే గొప్ప గొప్ప మేధావులు చాలా మంది 2000 సంవత్సరాలుగా ఆ 4 రూల్స్ ని ఉపయోగించి 5వ రూల్ ని ప్రూవ్ చేయాలి అని అనుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది కరెక్టా కాదా అని కాదు. 5వ సూత్రం అనేది యూనివర్స్ లో ఉన్న బేసిక్ సూత్రమా లేకపోతే మొదటి 4 సూత్రాల నుండి వచ్చే ఒక ఆన్సర్ లాంటిదా అనేది వాళ్ళ అనుమానం. సింపుల్ గా చెప్పాలి అంటే 5వ సూత్రం అనేది 4 పునాది రాళ్ల లాంటిదా లేకపోతే ఆ పునాది రాళ్ల మీద కట్టిన గోడ లాంటిదా అనే చిన్న ప్రశ్నే పెద్ద మిస్టరీ. అండ్ ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో దీన్ని నిరూపించడానికి ఆ రోజు నుండి ఒక పెద్ద వేట మొదలైంది. 2000 సంవత్సరాల పాటు తరతరాలుగా గణిత శాస్త్రవేత్తలు ఈ 5వ సూత్రాన్ని రుజువు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదొక పెద్ద సవాల్గా మారింది. దాన్ని సాధిస్తే గణిత ప్రపంచంలో హీరో అయిపోవచ్చని అందరూ కలలు కన్నారు. ఈ 5వ సూత్రాన్ని రుజువు చేయాలనే తపన ఒక రకంగా గణిత శాస్త్రవేత్తలకు ఒక పెద్ద వ్యసనంలా మారింది. ప్రతి తరంలోని మేధావులు ఈ సమస్య గురించే ఆలోచించేవాళ్ళు. అయితే 1820లలో జానోస్ బోల్యాయ్ అనే అతను ఈ ప్రాబ్లం మీద పనిచేయడం మొదలుపెట్టాడు. నిజానికి అతను ఒక సైనిక అధికారి. అయినా కూడా మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండేది. ఎందుకంటే అందులో ఉండే ప్రాబ్లం సాల్వింగ్ అనేది ఆయనకు ఒక కిక్ ఇచ్చేదన్నమాట. అందుకే దీన్ని ఎలా అయినా సాల్వ్ చేయాలి అనుకున్నాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ నాన్న కూడా ఒక గణిత శాస్త్రవేత్తనే. అండ్ వాళ్ళ నాన్న ఆల్రెడీ చెప్తాడు, ఈ ప్రాబ్లం జోలికి వెళ్లకు, దాన్ని సాల్వ్ చేయడంతోనే జీవితం అయిపోతుంది అని చెప్పాడు. అయినా కూడా జోనస్ వినలేదు. పిచ్చిగా ప్రయత్నిస్తూ వెళ్లిపోయాడు. కానీ అందరిలో అతను ఫెయిల్ అవ్వలేదు. దాంతో ఒక కొత్త యూనివర్స్ ఓపెన్ అయింది. అంటే ఒక కొత్త రేఖా గణితాన్ని కనుక్కున్నాడు. అయితే ఇంతకీ అతను కనుక్కున్న ఆ కొత్త లోకం ఏంటో ఇప్పుడు చూద్దాం. యూక్లిడ్ సూత్రాలు అన్నీ కూడా మనం ఈరోజు చూసే బల్లపరుపు అంటే ఫ్లాట్ ప్రపంచానికి సంబంధించింది. అంటే ఒక పేపర్ మీద కానీ ఒక బల్ల మీద కానీ ఒక ఫుట్బాల్ గ్రౌండ్ లో
ఇక్కడ యూక్లిడ్ నియమాలు 100% పనిచేస్తాయి. కానీ ప్రపంచం ఎప్పుడూ బల్లపరుపుగా ఉండదు కదా, అది వంకరగా కూడా ఉండొచ్చు. ఈ కొత్త రేఖా గణితం అనేది అలాంటి వంకర ప్రపంచాల గురించి చెప్తాయి. అంటే ఫ్లాట్ సర్ఫేస్ ని ఒక హైపర్బోలిక్ గా ఊహించుకోండి. అంటే ఒక గుర్రం మీద కూర్చోడానికి ఉండే సీట్లా అనుకోండి. ఇప్పుడు దాని మీద ఒక చుక్కని పెట్టి ఒక్కటి కాదు అనంతమైన లైన్స్ గీయొచ్చు. అండ్ అవి ఒకదానితో ఒకటి కలుసుకోవు. ఇన్ఫాక్ట్ అవి ఒకదానికొకటి దూరంగా విడిపోతాయి. దీన్నే హైపర్బోలిక్ జామెట్రీ అంటారు. అంటే ఎగ్జాంపుల్ కి ఒక విమానం ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నప్పుడు అది స్ట్రైట్ గా వెళ్తున్నట్టే కనిపిస్తుంది, కానీ భూమి గుండ్రంగా ఉంటుంది. సో దాని పాత్ అనేది నిజానికి ఇలా వంపు తిరిగి ఉంటుంది. ఓకే, ఇదంతా వినడానికి బాగుంది. కానీ ఈ హైపర్బోలిక్ కర్వ్స్ మీద గీసే గీతలతో మన నిజ జీవితానికి ఏంటి సంబంధం అని మీకు అనిపించవచ్చు. కానీ సంబంధం ఉంది, చాలా పెద్ద సంబంధమే ఉంది. ఈ పనికిరాని గణితమే 20వ శతాబ్దపు గొప్ప శాస్త్రీయ విప్లవానికి పునాది వేసింది. ఆ విప్లవం పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాధారణ సాపేక్ష సిద్ధాంతం, అంటే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఐన్స్టీన్ ఏమన్నాడంటే గ్రావిటీ అనేది ఒక శక్తి కాదు, అదొక మాస్ వల్ల మన చుట్టూ ఉన్న స్పేస్ టైం లేదా కాల అంతరాలం వంగిపోవడం వల్ల ఏర్పడే ప్రభావం అని చెప్పాడు. సింపుల్ గా చెప్పాలి అంటే సూర్యుడు తన బరువుతో తన చుట్టూ ఉన్న స్పేస్ టైం ను ఒక బరువైన బంతిని దుప్పటి మీద పెట్టినప్పుడు ఎలా గుంత పడుతుందో అలా వంచేలా చేస్తాడు. భూమి ఆ గుంత చుట్టూ తిరుగుతోంది, అంతేకాని సూర్యుడు దాన్ని లాగడం లేదు. మరి ఈ వంగిన స్పేస్ టైం ను వర్ణించడానికి ఐన్స్టీన్ కు ఒక గణిత భాష కావాలి. యూక్లిడ్ జామెట్రీ అనేది ఫ్లాట్ గా ఉండే ప్రపంచంలోనే పనిచేస్తుంది, అది ఇక్కడ స్పేస్ టైం లో పనిచేయదు. ఆయనకు వంకర ప్రపంచాల జామెట్రీ కావాలి. ఆ సూత్రాలకు బీజం పడింది 2300 ఏళ్ల క్రితం. అక్కడ నుండి జోనస్ దాన్ని కనిపెట్టాడు. నిజానికి అతనితో పాటు ఇంకో ఇద్దరు కూడా కనిపెట్టారు, కానీ ఈ వీడియోలో మనం ఒక్కరి గురించే మాట్లాడుకున్నాం. సో జోనస్ తర్వాత బెర్న్హార్డ్ రైమన్ అనే ఒక గణిత శాస్త్రవేత్త వచ్చి దాన్ని ఎక్స్పాండ్ చేశాడు. అంటే జోనస్ వంపులు తిరిగి ఉండే ఒక దేశాన్ని కనుక్కుంటే రీమన్ వచ్చి అలాంటి దేశాలు ఇంకా ఎన్ని ఉంటాయో చూపించాడు. సో ఐన్స్టీన్ ఈ రీమన్ డెవలప్ చేసిన రీమానియన్ జామెట్రీని ఉపయోగించుకొని మనకు తెలియని ఒక కొత్త విశ్వాన్ని మనకు చూపించాడు. మన విశ్వం, మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచం ఫ్లాట్ గా ఉండేది కాదు అని, గురుత్వాకర్షణ వల్ల ప్రతి చోట స్పేస్ టైం వంగి ఉంటుంది. అండ్ మనలో చాలా మందికి తెలుసు, ఈరోజు మనం వాడుతున్న GPS టెక్నాలజీ కూడా ఈ సాపేక్ష సిద్ధాంతం, ఈ నాన్ యూక్లిడియన్ జామెట్రీల నియమాల మీదనే పనిచేస్తుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ వల్ల మన దగ్గర సమయం అంతరిక్షంలోని శాటిలైట్ల దగ్గర సమయం కంటే నెమ్మదిగా నడుస్తుంది. ఈ చిన్న తేడాను లెక్కలోకి తీసుకోకపోతే GPS మనకు కొన్ని కిలోమీటర్ల తప్పుదారి చూపిస్తుంది. సో ఒక చిన్న అనుమానంగా మొదలైన ప్రయాణం ఎక్కడికి దారి తీసిందో, యూక్లిడ్ 5వ సూత్రం మీద వచ్చిన ఒక చిన్న సందేహం 2000 సంవత్సరాల పాటు మేధావులను వేధించి చివరికి మన విశ్వం గురించి మనకున్న అవగాహననే మార్చేసింది. ఆ 2000 ఏళ్ల పాటు గణిత శాస్త్రవేత్తలందరూ ఫెయిల్ అవుతున్నాం అని అనుకున్నారు, కానీ వాళ్ళ వైఫల్యం నిజానికి ఒక గొప్ప విజయం. ఆ వైఫల్యమే మన ఆలోచన పరిధిని విస్తరింపజేసి యూక్లిడ్ యొక్క బల్లపరుపు ప్రపంచం నుండి ఐన్స్టీన్ యొక్క ఒంపులు తిరిగి ఉండే విశ్వం వరకు మనల్ని తీసుకొచ్చింది. ఇది మానవ జిజ్ఞాసకు, పట్టుదలకు, ధైర్యానికి ఒక గొప్ప నిదర్శనం. కొన్నిసార్లు సమాధానం దొరకనప్పుడు మనం కొత్త ప్రశ్నలు వేయడం నేర్చుకుంటాం. ఆ కొత్త ప్రశ్నలే మనల్ని ఊహించని అద్భుతమైన కొత్త ప్రపంచాలకు దారి చూపిస్తాయి. ప్యారలల్ పాస్టులేట్ కథ మనకు చెప్పే ఒక గొప్ప సత్యం ఇదే. అఫ్కోర్స్ దీంట్లో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కానీ మన వీడియోలో అవన్నీ అవసరం లేదు. కేవలం దాని వెనక ఉన్న ఉద్దేశం మాత్రమే చెప్పాలి అనేది నా ఉద్దేశం. మిగతాది స్టూడెంట్స్ అయితే ప్రిపరేషన్లో చూసుకుంటారు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు దీని కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుంటారు, అండ్ దీని చరిత్ర, దీని వెనుకున్న స్టోరీ ఏంటో తెలుసుకుంటారు. సో వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కామెంట్లో హైప్ అనే ఆప్షన్ వస్తుంది, దాంతో మన వీడియోకి హైప్ ఇవ్వండి. అట్లీస్ట్ లైక్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎంత కష్టమైనా సరే కొత్త కొత్త టాపిక్స్ని తీసుకురావాలి, కొత్త కాన్సెప్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట. సో లైక్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటి వరకు మన కొత్త ఛానల్ చూడని వాళ్ళకి కింద లింక్ ఇస్తున్నా, వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.